ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృష్ట శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. ఇప్పటి వరకు కూడా ఈ నెల అని జరుపుతున్నారు తప్ప పెన్షన్లు అనేది పెంపు జరగలేదు అనేసి అడుగుతున్నారు. అలాగే కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు మంజూరు చేస్తున్నారు అనేసి కూడా అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా పాత వారికైనా సరే, కొత్త వారికైనా సరే, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మనకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000 అండి. డాన్స్ సార్ కూడా 4,000 అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈకేఎస్ తప్పనిసరిగా చేసుకొని ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ చేసుకుని, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, మళ్ళీ మీ బ్యాంకింగ్ లింక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే మీకైతే కొత్త పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నారు. ఆగస్టు వరకు, జూలై ఆగస్టులో వరకు వితంతులకు, ముఖ్యంగా వికలాంగులకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు. అర్హులు లేని వారికి రద్దు చేస్తున్నారంటే తనిఖీ చేయమని కూడా చెప్పడం జరిగింది. అంత పరిశోధన చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కొత్త పెన్షన్ కూడా, పాత పెన్షన్ కూడా పెంపు అనేది చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే పెంపు అనేది జరగట్లేదండి. ఎందుకంటే 14,000 కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు, కానీ అమౌంట్ అనేది సరిపోతుంది అనేసి కూడా మన సీఎం గారు చెప్పడం జరిగింది. మంత్రి సీతక్క కూడా చెప్పడం జరిగింది. స్థానిక ఎలక్షన్స్ కారణంగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూలై, ఆగస్టు నెలలో. చూసారు కానీ లైక్ చేయండి. థ్యాంక్స్.